హాయ్ అండి, వెల్కమ్ టు భారతి ఆల్ ఇన్ వన్ ల్యాక్. నేను ఇంతకుముందు వీడియోలో కటింగ్ వీడియో పెట్టానండి. ఇది స్టిచ్చింగ్ వీడియో. ఇది ఎలా స్టిచ్ చేయాలో మీకు చూపిస్తానండి. ఇది డిజిటల్ ప్రింట్ బ్లౌజు. చూడండి, ఇది ఎలా స్టిచ్ చేయాలో మీకు చూపిస్తాను. చూడండి, ఇలా సెట్ చేసుకున్న తర్వాత కొత్త వారైతే ఖచ్చితంగా పిన్స్ పెట్టుకోవాలండి. పిన్స్ పెట్టుకోకపోతే క్లాత్ జరుగుతుంది. నేను కొంచెం చేతి సెట్ చేసుకుంటే మేము కుడతాం, కానీ మాకు అలవాటే కొంచెం. కానీ కొత్త వారైతే మాత్రం ఖచ్చితంగా పిన్స్ పెట్టుకోండి. పిన్స్ ఎలా పెట్టుకోవాలో నా ముందు వీడియోలో చూస్తే మీకు తెలుస్తుందండి. జారిపై క్లాత్తో ఎలా పెట్టి కుట్టాలో నేను నా వీడియోలో ఇచ్చాను. నా ఛానల్కి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుందండి. ఇలా సర్దుకుంటూ నీట్గా క్రాసు లేకుండా కుట్టాలండి. ఇలా కుడితే బ్లౌజ్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. కస్టమర్లు కూడా మళ్ళీ మళ్ళీ పెరుగుతారు మనకు. ఇలా కట్ చేయాలి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. కొత్త వాళ్ళైతే మెల్లగా కట్ చేయాలి. కొంచెం తగిన బ్లౌజు మొత్తం షేప్ అవుట్ అవుతుంది. ఇలా కట్ చేసిన తర్వాత అక్కడక్కడ కాట్లు పెట్టుకోవాలి. ఈ కాట్లు పెట్టుకోవడం వల్ల మనకు మూలలు మంచిగా తిరుగుతుంది. నీట్గా రౌండ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ లైనింగ్ని వెనుకకి మలుచుకోవాలి. వెనుకకి ఇలా మలుచుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా సెట్ చేసుకుంటూ కొత్త వారైతే లైనింగ్ మీద కూడా ఒకసారి అనుగుడు కుట్టు వేసుకొని తర్వాత ఇలా కుట్టాలండి. ఇలా కుట్టాలి, కుడితేనే నీట్గా వస్తుంది. నాకు కొంచెం అలవాటు కాబట్టి నేను డైరెక్ట్ వేసి కుడుతున్నాను. మీరు అనుగుడు కుట్టు వేసుకున్న తర్వాతే ఇంకొక కుట్టు వేయాలి. అలా వేస్తే నీట్గా వస్తుంది. ఇప్పుడు నేను ఎలా వేస్తున్నానో అలా వస్తుంది. ఇలా సర్దుకుంటూ ఆదరబాదరగా కుట్టొద్దు. అలా కుడితే నీట్ ఫినిషింగ్ రాదు. మనకు నీట్ ఫినిషింగ్ రావాలంటే లేట్ అయినా సరే నీట్గా కుట్టుకోవాలి. ఈ మిషన్ విషయంలో ఆగమాగం పనిచేయదు. నెమ్మదిగా కుట్టాలి. ఇలా కుట్టిన తర్వాత చూడు ఎంత నీట్గా కుట్టాను. ఇప్పుడు చుట్టూ జాయింట్ చేసుకోవాలి. ఇలా ఎడమ చేతి ఎప్పుడైనా సరే క్లాత్ పైన ఉండాలి. ఇలా సర్దుకుంటూ ఇలా జాయింట్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా షోల్డర్ని సగానికి పట్టుకొని ఇక్కడ ఒక మార్క్ వేసుకోవాలి. మార్క్ వేసుకొని 4 ఇంచుల పొడవుతో మార్కింగ్ వేసుకోవాలి. కొత్త వారి కోసం అయితే ఇది చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా కొత్త వారైతే మార్కింగ్ వేసుకొని టక్స్ వేయాలి, లేకపోతే నీట్గా రాదు. ఇక్కడ అటు పావించు ఖర్చు పట్టుకొని ఇలా క్రాస్గా గీయాలి. ఇలా చూడు ఎంత నీట్గా వచ్చిందో. మళ్ళీ ఇంకొకటి కుట్టు వేసుకోవాలి. ఇక్కడ ఖచ్చితంగా టక్స్ ఇవ్వాలి. టక్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వీప్ పట్టి వేసుకోవాలి. ఖర్చు మందం పట్టుకొని ఖర్చు మందం మనము నిదానంగా
జాయింట్ చేసుకుంటూ పోవాలి. పాదం వరుసతోటి మనము కుట్టుకుంటూ పోవాలి మెల్లగా. ఇక్కడ పాదం ఉంటుంది కదా, పాదం వరుస సూటిగా తీసుకొని పోవాలి. అలా పోతే మనకు నీట్గా హెచ్చు తగ్గు లేకుండా ఎక్కడ తక్కువ తీసుకోకుండా నీట్గా వస్తుంది. దీనిపైన ఒకటి అనుగుడు కుట్టు వేసుకోవాలి. స్టిఫ్గా ఉండడం కోసం మనము అనుగుడు కుట్టు వీపుకు ఇట్లా గట్టిగా పట్టినట్టు ఉంటుంది కదా మనకి కిందికి, బ్లౌజ్ లేవకుండా ఉండడానికి ఇది అనుగుడు కుట్టు వేసుకోవాలి. ఈ పట్టి ఇది వేసుకున్న తర్వాత చివర్లో 5 నెంబర్ కుట్టు పెట్టుకొని చేతి పని చేసిన తర్వాత కుట్టు విప్పదీయడానికి ఒక కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు విప్పేయాల్సిందే అండి, అందుకోసమనే 5 నెంబర్ కుట్టు పెట్టుకొని చేతి పని చేయగానే హెమ్మింగ్ అంటారు కదా, హెమ్మింగ్ తురుపాయి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా అంటారు. అది చేసిన తర్వాత ఈ కుట్టు విప్పేయాలి. కంప్లీట్ అయింది బ్యాక్ పార్ట్, వెనుక భాగం కంప్లీట్. ఇప్పుడు ముందు భాగాలు చూపిస్తాను. ముందు భాగాలు ఎప్పుడైనా సరే అపోజిట్ వేసుకోవాలి. దీనికి ప్లెయిన్ వచ్చింది కాబట్టి మనకు ఈజీగా తెలిసిపోతుంది. కొన్ని బ్లౌజులకైతే డైలీ వేర్ శారీ బ్లౌజులకైతే అస్సలు తెలియదు. అందుకోసమని ఫస్ట్ అపోజిట్ వేసుకొని చూసిన తర్వాతనే జాయింట్ చేయాలి. ఇది ఒక టిప్ అండి, కొత్తగా నేర్చుకునే వారికి ఖచ్చితంగా. ఎంత అనుభవం ఉన్నవారైనా అప్పుడప్పుడు బొల్తా పడుతూ ఉంటారు. అందుకోసమని ఖచ్చితంగా జాయింట్స్ ఇవి అపోజిట్ వేసుకోవాలి. ఫ్రంట్ భాగాలు వేసుకున్న తర్వాతే కుట్టాలి. ఆగమాగంలో కొందరు ఎంత అనుభవం ఉన్న వాళ్ళైనా కూడా ఒక్కొక్కసారి రెండు సేమ్ కుడతారు. ఇలా కుట్టుకోవాలి మెల్లగా. రెండో పార్ట్ కూడా అలాగే నీట్గా కుట్టుకోవాలి. ఎడమ చేతి మాత్రం అస్సలు వేరే దగ్గర ఇట్లా జరపొద్దండి. క్లాత్ మీద 2 క్లాతులు ఒకే దగ్గర ఉండేలా, సమానంగా ఉండేలా చూసుకొని మనము కుట్టాలి. లేదంటే ఉబ్బెత్తుగా గుల్లుగా వస్తుంది క్లాత్. ఇలా సర్దుకుంటూ సెట్ చేసుకుంటూ కుట్టాలి. లేకపోతే డాట్స్ వేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, లైనింగ్ కుట్టుబడదు. ఇప్పుడు ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి. లైనింగ్ లాగా మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేయాలి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు డాట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఈ మెయిన్ డాట్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇలా 2 సమానంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి 2.5 దగ్గర ఈ కస్టమర్ ఏనండి 6 బ్లౌజులు కుట్టాను. ఇప్పటికీ ఇంకొక 4 బ్లౌజులు ఉన్నాయి. అందుకే రెండు వీడియోలో 2.5 అని చెప్తున్నాను. ఇంకా 4 బ్లౌజులు ఉన్నాయండి. ఇవే కస్టమర్ 10 బ్లౌజులు ఇచ్చింది. ఈ బ్లౌజ్తో 6 బ్లౌజులు కుడతానండి. కుట్టినట్టు 5 కుట్టిన, దీంతో 6, ఇంకా 4 బ్లౌజులు ఉన్నాయి. ఈమె కొంచెం పర్సనాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈమె కొలత 2.5. చెస్ట్ ఎక్కువ ఉన్నవారు ఖచ్చితంగా 2.5 హైట్ తీసుకుంటేనే షేపు కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది. కొత్తవారైతే బాగా గుర్తుపెట్టుకోవాలి. షేప్ రాకపోతే కొంతమంది ఇష్టపడరండి. ఇలా 1/2 ఇంచు ఎక్కువ పైకి ఉండాలి. 1/2 ఇంచు మనము గల్ల వేస్తాం కదా, అప్పుడు తగ్గుతుంది. 2 సమానం అయిపోతాయి. చెప్పాను కదా, ఈ 2 డాట్లు వేస్తే ఆటోమేటిక్గా 3వ డాట్ మనకు అర్థమైపోతుందని. ఇక్కడ పట్టుకున్నామనుకో, ఇలా మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. 2 డాట్లు వేసామంటే 3వ డాట్ ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది. ఇది 4వ డాట్. నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి, 4వ డాట్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్లేదు. ఇది వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు. చూడండి ఇలా షేప్ ఎలా వచ్చిందో, ఎంత నీట్గా వచ్చిందో. ఇంకోటి కూడా అలాగే వేసుకుంటానండి. చూడండి రెండోది కూడా
అయిపోయింది. మీకు చూపిస్తానండి ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందో. చూడండి, మీకే తెలుస్తుంది, రెండు సమానంగా వచ్చాయి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను. రెండు మెయిన్ లైనింగ్లు, రెండు మెయిన్ ఒకటి లైనింగు ఇలా వేసుకోవాలి. వేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ పెట్టాలి. తర్వాత అనుగుడు కుట్టు వేసుకోవాలి. ఎంతో కొత్తవారైనా సరే ఎంతో ఈజీగా ఇలా వేసుకోవచ్చు షేప్ బెల్ట్ని. ఇది తేలికైన పద్ధతి. ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది అర్థమయ్యే వరకు, కానీ ఇదైతే చాలా ఈజీగా వేయరాని వాళ్ళకు కూడా వేస్తుందండి. ఇక్కడ ఒక వేసుకోవాలి స్టిఫ్గా ఉండడం కోసం. అలాగే రెండు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. చెప్పాను కదా, నేను కొలత లేకుండానే షేప్ బెల్ట్ కట్ చేస్తానని కటింగ్ వీడియోలో. నేను ఖచ్చితంగా కుట్టేటప్పుడే షేప్ బెల్ట్ కొలత తీసుకుంటానండి. ఇది అందాజ చొప్పునే కట్ చేసుకుంటాను. ఇంకోటి ఇలాగే జాయింట్ చేస్తాను. ఇలా రెండు షేప్ బెల్ట్లు సమానంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్ తీసుకొని ఇలా కొలత చూడండి, ఇలా కొలత పట్టుకొని ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. మీకు కలరు సేమ్ అయిపోయింది, క్లాత్ అది కనిపిస్తుందో లేదో. చాక్ పీస్ది మార్కర్ దిన్ను ఇది సేమ్ లాగా అనిపిస్తుంది కావచ్చు. ఈ రెండింటిని పేస్ట్ చేసుకొని ఒక వరుసన గీసుకోవాలి. గీసుకున్న తర్వాత దీనిపైన పెట్టుకొని కుట్టేసుకోవాలి. అలాగే రెండో స్టిచ్ వేసుకోవాలి. ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత రెండో స్టిచ్ కూడా, రెండో కుట్టు కూడా కుట్టుకోవాలి. కుట్టుకుంటే చూడండి రెండు సమానంగా వచ్చినాయి. దీనికి ఉక్సుల పట్టి, కాజా పట్టి ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. ఈ కాజా పట్టి వెనుక నుంచి కింది నుంచి వేసుకోవాలి. తిరమర అంటాం కదా, ఈ తిరమర నుంచి కాజా పట్టి వేయాలి. ఇక్కడికి రాగానే కిందికి ఫోల్డ్ చేయాలి. చేసి ఇక్కడ ఒక రప్పించుకోవాలి. ఇక్కడ ఒక రప్పించుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి చూడండి, ఇలా ఫోల్డ్ చేసి ఇలా కుడితే దీని మీద కాజా వేసుకోవచ్చు. చూడండి, కాజాలు వేసేటప్పుడు కూడా చూపిస్తాను. గల్ల వేసిన తర్వాత కాజా వేస్తాను నేను. ఇప్పుడు ఉక్సుల పట్టేమో పై నుంచి పెట్టుకోవాలి, కాజా పట్టేమో కింద నుంచి పెట్టుకోవాలి. ఇది మంచి మరణ నుంచి పెట్టుకోవాలి. లోపలికి ఫోల్డ్ చేయాలి. ఆ వీడియోలు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. హుక్స్ పట్టి, కాజా పట్టి వేసిన తర్వాత ఇలా చూసుకోవాలండి. ఏమైనా ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసుకోవాలి. చూడండి, నాకైతే రెండు సమానంగా వచ్చాయి. చూడండి, ఇప్పుడు దీనికి గల్లేస్తాను. గల్ల వేస్తాను. గల్ల వేస్తున్నాను. ఇలా పాదం వరుసతో గల్ల వేసుకోవాలి.
ఎక్కువ వేసుకుంటే గల్ల పెద్దగా అయిపోతుంది. పాదం వరుసతో వేసుకోవాలి 6 ఇంచ్ ఖర్చుతో. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మూలలు తిరిగే చోట, గల్ల రౌండ్ తిరిగే చోట చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకొని ఇలా చేత్తో అంటూ లోపలికి ఫోల్డ్ చేయాలి. క్లాత్ చేసిన తర్వాత ఇలా కుట్టుకోవాలి. కొంచెం నిదానంగా స్కిప్ చేయకుండా చూస్తే అన్నీ అర్థమవుతాయండి. ప్రతి ఒకటికి 2 సార్లు చూసామంటే కొత్తవారు చాలా ఈజీగా ఇంట్లోనే మనం నేర్చుకోవచ్చు. మిషన్ ఇక్కడ ఒక రప్పించుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి హెమ్మింగ్ లేదు, వీళ్ళు ఇలాగే మిషన్తోనే డైరెక్ట్ వేయమన్నారు. అందుకోసమని నేను డైరెక్ట్ వేస్తున్నాను. ఇలా నీట్గా సర్దుకుంటూ కుడితే హెమ్మింగ్ కన్నా నీట్గా వస్తుంది. ఇప్పుడు చాలామంది హెమ్మింగ్ చేసుకోవట్లేదు, ఇలాగనే కుట్టించుకుంటున్నారు. చూడండి ఇలా రౌండ్గా బాగుంటుంది. ఇప్పుడు జాయింట్ చేయాలి. షోల్డర్లు జాయింట్ చేయరు చూపిస్తా. షోల్డర్ జాయింట్ చూపిస్తున్నాను చూడండి. షోల్డర్ జాయింట్ ఎప్పుడైనా సరే చంక వైపు నుండి గల్ల వైపుకి కొంచెం లోపలికనే రావాలి, నెక్ వైపుకు. ఎందుకంటే గల్ల మంచిగా పట్టేసినట్టు ఉంటుంది, లేకపోతే షోల్డర్లు జారిపోతాయి. ఒక పావు ఇంచ్ కన్నా తక్కువ లోపలికి ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇంకొకటి మీకు దగ్గర నుంచి చూపిస్తాను. దగ్గర నుంచి చూడండి. ఇలా ఇలా ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా పెట్టి క్రాస్గా క్రాస్గా రావాలి. అటు ఎక్కువ తీసుకోవాలి, ఇటు రాను చంక వైపు తక్కువ తీసుకోవాలి. ఇలా అటు ఎక్కువ తీసుకుంటే మనము వేసుకున్నప్పుడు మెడకి పట్టినట్టు ఉంటుంది, లేకపోతే షోల్డర్లు భుజాలు జారుతాయి, బ్లౌజు జారిపోతుంది భుజాలపై నుంచి. ఇంతే. ఈ చిన్న టిప్పు తెలుసుకుంటే అస్సలు భుజాలు జారవు. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను. మన ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయిన్ చూపిస్తాను చూడండి. దీనికి లైనింగ్కి కొంచెం అతుకు పడుతుంది. నేను అప్పుడు వీడియోలో చెప్పాను కదా, కటింగ్ వీడియోలో. ఇది కొంచెమే అతుకు పడుతుందండి. ఈ అతుకు జాయింట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్కి జాయింట్ చేసుకుందాం. ఇలా 2 జాయింట్ చేసుకున్న తర్వాత దీనికి మెయిన్ క్లాత్కి జాయింట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని చేయాలి. ఖర్చు వరుసలు, పాదం వరుసలు చెప్పండి కదా. కొన్ని సైడ్ పాదం వరుస అంటారు, కొన్ని సైడ్ ఖర్చు సైడ్ అంటారు. మా సైడ్ అయితే పాదం వరుస, పాదం చివర్లో అంటా, నేను పాదం ఖర్చుతో అంటాను. తర్వాత అనుగుడు కుట్టు వేసుకోవాలి. లైనింగ్ మీద ఖచ్చితంగా అనుగుడు కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే వేసుకుంటేనే మనకి లైనింగ్ బయటకు కనిపించదు. కొత్త వాళ్ళు అయితే ఇలాంటి చిన్న టిప్స్ మిస్ అవుతారు కాబట్టి అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. మీకు మంచిగా అర్థమవుతుంది. మంచిగా 1-2 సార్లు వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇలా పెట్టి ఈ కుట్టు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కానీ నేను వేస్తున్నాను. స్టిఫ్గా ఉంటుంది కాబట్టి నేను వేస్తున్నాను. ఇష్టం ఉంటేనే వేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే వదిలేయచ్చు. కుట్టు కనిపిస్తుంది అనుకుంటుంది, కానీ ఇలా వేస్తేనే బ్లౌజ్ బాగుంటుంది. చుట్టూ జాయింట్ చేసుకోవాలి. ఇలా చేతిని సెట్ చేసుకుంటూ ముడతలు లేకుండా హ్యాండ్ని ఇలా నీట్గా కుట్టుకోవాలి. ఇంకో హ్యాండ్ కూడా ఇలాగే హ్యాండ్కి ఎక్స్ట్రాలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత 2 హ్యాండ్స్ను ఇలా పెట్టుకొని కొలత బ్లౌజ్తో ఇలా చూడాలి.
ఇప్పుడు హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలో చూడండి. ఇలా షోల్డర్కి పోల్చుకొని ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ మార్కర్ కనిపించట్లేదు, అందుకే చిన్న మార్కర్తో పెడుతున్నాను. ఇక్కడ రెండింటిని ఒకేసారి పెట్టుకున్నా. ఇప్పుడు ఇది ఫ్రంట్, ఇక్కడ ఫ్రంట్ వస్తుంది కదా, ఇక్కడ నుంచి 1 ఇంచ్ మందము, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచుల మందం ఇలా లోతు తీయాలి. ఇలా చూడండి, వీడియోలో చూపించిన విధంగా కనుబొమ్మ మాదిరిగా మనము సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల మనకి బ్లౌజు ఉబ్బెత్తుగా కానీ గుల్లుగుల్లు కానీ రాదు. ఇలా జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ చూసుకోవాలి మనకి క్లాత్ సరిపోతుందా లేదా. మనకి సరిపోతుందండి, కొంచెమే కాబట్టి అది కుట్లలోకి మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, సరిపోతుంది ఇది కరెక్ట్గానే. ఇప్పుడు ఎలా జాయిన్ చేస్తానో చూడండి. ఇక్కడ షోల్డర్ జాయింట్స్ మాత్రం వెనుక భాగం ఉండేలా చూసుకోవాలి, గల్లకి వెనకాలకి ఉండేలాగే చూసుకోవాలి. 2 సమానంగా ఉండాలి. అటు ఇటు ఉంటే మెడ పుచ్చుకుంటుంది. ఇలా వేసుకోవాలి హ్యాండ్. ఇంకో చేతి కూడా అలానే వేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒకసారి కరెక్ట్ వచ్చినాయో లేదో పోల్చుకోవాలి. చూడండి, 2 కరెక్ట్గా వచ్చినాయి. ఇప్పుడు సైడ్ జాయింట్స్ ఎలా చేసుకోవాలో చూడండి. ఇవి 2 పట్టుకొని చివర్ల కుట్టేసుకోవాలి. ఇక్కడ 2 ముందుకే జరుపుకోవాలి. ఈ ఖర్చులు జరుపుకుంటే ఒకే సైడ్ ఉంటాయి నీట్గా. ఇలా ఇంకో సైడ్ కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి. ఇలా నీట్గా జాయిన్ చేసుకోవాలి. ఇలా దారం పోతే ఇప్పుడు కొలత బ్లౌజ్తో సైడ్ జాయింట్లు కొలుచుకోవాలి. ఇలా కొలుచుకోవడం వల్ల కరెక్ట్ కొలత వస్తుంది. నేనైతే ఇదే పద్ధతి ఫాలో అవుతాను. ఇక్కడ మిగిలినది 4 ఫోల్డ్లు చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల బ్లౌజులు ఎక్కువ శాతం 1, 2 తప్ప ఏవి లూజు టైట్ కావు. ఖచ్చితంగా కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఇది పక్కలన్నా. ఇప్పుడేమో చేతులు ఇలా కరెక్ట్ మార్కింగ్ ఇక్కడ చంక దగ్గర ఇక్కడ ఈ 3 మార్కింగ్లను కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి.
ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇంకొక 2-3 కుట్లు వేసుకుంటే బ్లౌజు అయిపోతుంది. ఇది పాదం ఖర్చుతో వేసుకుంటే ఒక 4 కుట్లు అయిపోతుంది. ఇలా కుట్టు అయిపోయిన తర్వాత లాస్ట్కి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కాజా ఎలా వేయాలో చూపిస్తాను. అప్పుడు నేను కాజా వేయలేను కదండి, చివరిలో వేస్తానని చెప్పాను కదా. ఇక్కడ కొంచెం రప్పించుకోవాలి. రప్పించుకున్న తర్వాత కాజాలను వేయాలి. ఇలా కాజాలు వేసుకోవాలి. చూడండి, బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. చూడండి, నేను ప్రతి ఒక్క బ్లౌజ్ మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను. ప్లస్ గుర్తు ప్లస్ మార్కింగ్ వచ్చిందండి. ఇటు సైడ్ కూడా చూడండి. మనం నీట్గా కట్ చేసుకొని నీట్గా కుట్టడం వల్ల ఇలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. చూడండి, ఇక్కడ ముందుకి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. నాకు కామెంట్ రూపకంగా మీకు ఏ వీడియోలు కావాలో నాకు పెట్టండి. నేను అలాంటి వీడియోలు తీస్తాను. చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.